తెలుగు భాష సముద్ధరణ వైతాళికుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అన్నమాట. జాతిరీత్యా ఆంగ్లేయుడు అయినప్పటికీ పుట్టుకతో భారతీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అన్నమాట. 1798 నుంచి 1884 వరకు జీవించారన్నమాట. 1798 నవంబర్ 10వ తేదీన రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ కౌలే దంపతులకు కలకత్తాలో జన్మించాడు. ఈయన బ్రౌన్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అన్నమాట. మద్రాస్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ కాలేజీలో చేరి వెలగపూడి కోదండరామయ్య పంతుల దగ్గర తెలుగులో అక్షరాభ్యాసం చేశారు. శిక్షణలో ఉన్న సివిల్ సర్వెంట్స్ సమావేశంలో అప్పటి మద్రాస్ గవర్నర్ మన్రో ఎప్పుడైతే ఇంగ్లీష్ సివిల్ ఆఫీసర్లు ఆయా ప్రాంతీయ భాష నేర్చుకుని ఆ భాషలో స్థానికులు సంపాదించగలిగేవాడో ఆనాడే భారతీయులు ఆంగ్లేయులమైన మనల్ని గుర్తిస్తారని గౌరవిస్తారని ఉద్భవించారన్నమాట. అదే సమావేశంలో ఉన్న బ్రౌన్ ఈ మాటలు మంచి ప్రభావం చూపాయి. దీంతో ప్రాంతీయ భాష పట్ల ఆయన పరిశోధనపై దృష్టి సారించాడు. 3 సంవత్సరాలు మద్రాసులో ఉద్యోగ శిక్షణ పొందిన తర్వాత బ్రౌన్ 1820 ఆగస్టు 20న కడపలో అడుగుపెట్టారు. కలెక్టర్గా అసిస్టెంట్గా పనిచేసి అక్కడి నుంచి మజిలీపట్నం బదిలైన తర్వాత తిరిగి 3 ఏళ్ల పాటు కోర్టులో రిజిస్టర్గా కడపలో ఉద్యోగ జీవితం గడిపారు. పుస్తకాల ద్వారా మాత్రమే తెలుగు నేర్చుకోవడం కుదరదని గుర్తించిన కోర్టులోని వాదులు ప్రతివాదులు నేరస్తులు పరిచారకుల ద్వారా నేర్చుకుని కేవలం 2 ఏళ్ల కాలంలోనే తెలుగు మాట్లాడడం ప్రావీణ్యం గడించారు సి బ్రౌన్. కడపలో 15 ఎకరాల తోటను ఒక బంగ్లాతో సహా 1000 వరహాలు కొని 15-20 మంది పండితులతో కలిసి ఆయన తెలుగు సాహిత్య సముద్రణ మహాయజ్ఞం జరిపారు. అదే బంగ్లాలో ఒకవైపు బడి మరోవైపు తన సొంత గ్రంథాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇదే పవిత్ర క్షేత్రంలోని జూలూరి అప్పయ్య వసుచరిత్ర మనుచరిత్రకు వ్యాఖ్యానం రాశారు. పైడిపాటి వెంకట నరసయ్య వేమన పద్యాలు పరిష్కరించారు. కంబం నరసింహాచార్యులు రాఘవ పాండివి అనే వ్యాఖ్యానం రూపొందించారు. ఈ బంగ్లా తోటను అక్కడ సాగే సాహిత్య కృషికి అజమాయిషీ చేస్తూ బ్రౌన్కు అత్యంత విశ్వాసపాతగా అయోధ్యాపురం కృష్ణారెడ్డి ఉండేవారన్నమాట. తన అధ్యయన క్రమంలో వేమన అనే ఒక తెలుగు కవి విస్మరించబడ్డాడని గ్రహించి వేమనకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలను సేకరించి వేమన పద్యాలను వేర్సేస్ ఆఫ్ వేమన పేరుతో ఇంగ్లీష్లోకి 3238 పద్యాలు అనువదించారు. దాదాపు 30కి పైగా తెలుగు గ్రంథాలు తెలుగులోకి తెచ్చారు. ఆయన పేరును చిరస్థాయిగా నిలిపి అమౌక్తికమైన రచనలు ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ నిఘంటువులు, వీటితో పాటు జిల్లా నిఘంటువులు, మిశ్ర భాషా నిఘంటువులు కూడా రూపొందించారు. బ్రౌను 1884 డిసెంబర్ 12వ తేదీన తన 81వ ఏట ఇంగ్లాండ్లో కన్నుమూశారు. 1970 దశకంలో కడపలో బ్రౌన్ నివసించిన బంగ్లా తోటను గుర్తించి అక్కడ స్మారకంగా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. నేడు గ్రంథాలయం యోగవేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సిపి-పురం భాషా పరిశోధన కేంద్రంగా విరాజిల్లుతుందన్నమాట. 1825లో తెలుగు మూర్తి ఉండడం చూశానని బ్రౌన్ తన చెప్పారన్నమాట. 30 ఏళ్ళలో దాన్ని పునరుజ్జింపు చేశానని గర్వంగా చెప్పుకున్నారు బ్రౌన్. తాళపత్రాలు అగ్గిపురుగులకు ఆహుతి అవుతున్న తెలుగు సాహిత్యాన్ని శుద్ధపత్రులుగా చేసి తెలుగుకి తిరిగి ప్రాణం పోసిన మహనీయుడు చార్లెస్ బ్రౌన్ అనమాట. అంటే 1825లో తెలుగు చాలా వరకు నాశనం అవుతుంది అనమాట. తాళపత్ర గ్రంథాలన్నీ పురుగులు పట్టి తినేస్తున్నాయి. అలాంటి టైంలోనే తెలుగు సాహిత్యానికి మళ్ళీ కృషి చేసిన వాడు వేరే సిపి బ్రౌన్ అనమాట. ఈ విధంగా ఆయన తెలుగు భాషకి ఎంత కృషి చేశారు, డెవలప్మెంట్ కోసం తాళపత్ర గ్రంథాలను డెవలప్ చేశారన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.